ప్రేమ స్వరూపులారా, ప్రేమస్వరూపగణ, శివరాత్రి యొక్క సందేశము, శివరాత్రి యొక్క ఆదర్శము, శివరాత్రి యొక్క ప్రబుద్ధత సర్వ కుటుంబములకును ఆదర్శం అందించటమే. ଶିବରାତ୍ରିର ସନ୍ଦେଶ, ଶିବରାତ୍ରିର ଆଦର୍ଶ ଏବଂ ଶିବରାତ୍ରିର ପ୍ରବୁଦ୍ଧତା ହେଉଛି ବିଶ୍ୱରେ ଥିବା ସମସ୍ତ ପରିବାରକୁ ଏକ ଆଦର୍ଶ ଦେଖାଇବା. ఈనాడు విశ్వ కుటుంబమునందు మానవులకు ఐకమత్యము సన్నగిలినది. ଆଜିର ବିଶ୍ୱ ପରିବାରରେ ମଣିଷମାନଙ୍କ ମଧ୍ୟରେ ଏକତା କମିଯାଇଛି. ఒక్క కుటుంబమునందు ఇరువురు ఉండినా కూడాను అనేక విధములైనటువంటి సమస్యలు వారిని ఎదుర్కొంటుంటాయి. ଗୋଟିଏ ପରିବାରରେ ଦୁଇ ଜଣ ଥିଲେ ମଧ୍ୟ ସେମାନଙ୍କୁ ଅନେକ ପ୍ରକାର ସମସ୍ୟାର ସାମ୍ନା କରିବାକୁ ପଡ଼ୁଛି. ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ମତଭେଦ ରହୁଛି. కానీ ఈశ్వర కుటుంబమునందు కుటుంబీకులు నలుగురే. କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ ପରିବାର ଅର୍ଥାତ୍ ଶିବଙ୍କ ପରିବାରରେ 4 ଜଣ ସଦସ୍ୟ ଅଛନ୍ତି. పార్వతి, ఈశ్వర, సుబ్రహ్మణ్యం, గణపతి, ఇరువురు కొడుకులు, భార్యాభర్తలు. ମାତା ପାର୍ବତୀ, ଈଶ୍ୱର, ସୁବ୍ରମଣ୍ୟମ ଏବଂ ଗଣପତି, 2 ପୁଅ ଏବଂ ସ୍ୱାମୀ ଓ ସ୍ତ୍ରୀ. ఇటువంటి నలుగురు కుటుంబంలో ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలు లేక ప్రతి కుటుంబములకు ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు వాళ్ళ జీవితాలు. ଏହିଭଳି 4 ଜଣ ଗୋଟିଏ ପରିବାରରେ ରହି କୌଣସି ପ୍ରକାର ସମସ୍ୟା ନଥାଇ ସେମାନଙ୍କର ଜୀବନ ପ୍ରତ୍ୟେକ ପରିବାର ପାଇଁ ଏକ ଆଦର୍ଶ ବୋଲି ପ୍ରମାଣିତ କରି ଆସିଛନ୍ତି. ఇరువురు కొడుకులలో ఒకరికి ఏమాత్రం కూడా భేదములు లేదు. ଶିବଙ୍କର 2 ପୁଅଙ୍କ ମଧ୍ୟରେ ପରସ୍ପର କୌଣସି ଭେଦଭାବ ନାହିଁ. భార్యాభర్తల్లో అసలే భేదము లేదు. ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀଙ୍କ ମଧ୍ୟରେ ମଧ୍ୟ କୌଣସି ପ୍ରକାର ଭେଦଭାବ ନାହିଁ. నలుగురు చేరి ఏకోన్ముఖులై జగత్తును ఏలుతూ వచ్చారు. 4 ଜଣ నిଜ ମଧ୍ୟରେ ଏକତା ରଖି ଜଗତକୁ ପରିଚାଳିତ କରି ଆସୁଛନ୍ତି. అన్నదమ్ములు ఏ విధంగా జీవించాలి, భార్యాభర్తలు ఏ విధంగా జీవించాలి, లోకానికి ఆదర్శాన్ని అందించటమే మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని విశ్వసించి ఆ విశ్వ కుటుంబకులైనటువంటి యొక్క పార్వతీ ఈశ్వరులు ఈ సంకల్పించారు. ଭାଇମାନେ କିପରି ରହିବା ଉଚିତ, ସ୍ୱାମୀ ଏବଂ ସ୍ତ୍ରୀ କିପରି ରହିବା ଉଚିତ, ସମଗ୍ର ବିଶ୍ୱ ପାଇଁ ଏକ ଆଦର୍ଶ ସ୍ଥାପନ କରିବାର ଲକ୍ଷ୍ୟ ନେଇ ଏବଂ ମୁଖ୍ୟ କର୍ତ୍ତବ୍ୟ ବୋଲି ବିଶ୍ୱାସ କରି ବିଶ୍ୱ ପରିବାର ରକ୍ଷକ ପାର୍ବତୀ ଏବଂ ପରମେଶ୍ୱର ଏହି ସଂକଳ୍ପ ନେଇଛନ୍ତି. జగత్తునకు కుటుంబమే చాలా ప్రధానమైనటువంటిది. ଆମେ ଜାଣିଛୁ ଯେ ଜଗତରେ ପରିବାର ହିଁ ସବୁଠାରୁ ମୁଖ୍ୟ. ఈ కుటుంబమే సక్రమమైనటువంటిదిగా ఉండినప్పుడే జగత్తంతా సక్రమంగా నడుస్తుంది. ଯେତେବେଳେ ପରିବାର ସୁରୁଖୁରୁରେ ଚାଲେ ସେତେବେଳେ ଜଗତ ମଧ୍ୟ ଠିକ୍ ଭାବରେ ଚାଲିଥାଏ. ఐకమత్యం ఏమైనా కూడా కొంత నశించినా జగత్తే చాలా బాధలకు గురి అవుతుంది. ଯେତେବେଳେ ଏହି ଏକତା ନଷ୍ଟ ହୁଏ ଜଗତକୁ ମଧ୍ୟ କଷ୍ଟ ଭୋଗିବାକୁ ପଡ଼େ. నెమలి వాహనము సుబ్రహ్మణ్యుడు. ଉଦାହରଣ ସ୍ୱରୂପ ସୁବ୍ରମଣ୍ୟମ ବା కార్తికేయଙ୍କ ବାହନ ହେଉଛି ମୟୂର. ఈ పీకాకు చూస్తే తండ్రి యొక్క ఆభరణములైనటువంటి సర్పములు చాలా బుసకొడతాయి. ଏହି ମୟୂରକୁ ଦେଖିଲେ ଶିବଙ୍କର ଅଳଙ୍କାର ସାଜିଥିବା ସାପ ଗର୍ଜନ କରେ. ద్వేషములు వస్తున్నాయి. କାରଣ ମୟୂର ସାପର ଶତ୍ରୁ. ఇంతే కాకుండా గణపతి వాహనము ఎలుక. ସେହିପରି ଗଣପତିଙ୍କର ବାହନ ହେଉଛି ମୂଷା. ఈ ర్యాట్ను అనగా ఎలుకను చూస్తే పాము ఊరుకుండదు. ଏହି ମୂଷାକୁ ଦେଖିଲେ ସାପ ଶାନ୍ତ ରୁହେ ନାହିଁ, କାରଣ ସାପ ମୂଷାକୁ ଖାଏ. ఈ రెండింటికి చాలా పరమ విరోధము. ଏହି 2 ଜଣଙ୍କ ମଧ୍ୟରେ ଘୋର ଶତ୍ରୁତା ରହିଛି. ఇట్టి విరోధమైనటువంటి ఒక కుటుంబములు ఏనాడు కూడాను కలహింపలేదు. କିନ୍ତୁ ଶିବଙ୍କ ପରିବାରରେ ଏମାନେ କେବେ ହେଲେ ପରସ୍ପର ବିରୁଦ୍ଧରେ ଯାଇନାହାନ୍ତି. ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకుంటూ జగత్తులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు. ପରସ୍ପର ମଧ୍ୟରେ ସ୍ନେହଭାବ ରଖି ସେମାନେ ଜଗତ ପାଇଁ ଏକ ଆଦର୍ଶ ସାଜିଛନ୍ତି. శిరమునందు గంగ, ଶିବଙ୍କ ମସ୍ତକରେ ଗଙ୍ଗା ଅଛନ୍ତି శిఖమునందు నెమలేక చంద్రుడు. ଏବଂ ଚନ୍ଦ୍ର ମଧ୍ୟ ଅଛନ୍ତି. చంద్రుడు చాలా చల్లదనము వాడు. ଚନ୍ଦ୍ର ବହୁତ ଶୀତଳ. మూడవ నేత్రము అగ్ని. କିନ୍ତୁ ଶିବଙ୍କ ତୃତୀୟ ନେତ୍ର ହେଉଛି
ଅଗ୍ନି ବା ନିଆଁ। ఈ అగ్నికి పైనుండి నీరు పోస్తే ఆరిపోతుంది. ଯଦି ଉପରୁ ଗଙ୍ଗା ପାଣି ଏହି ନିଆଁ ଉପରେ ପଡ଼େ ତେବେ ନିଆଁ ଲିଭିଯିବ। శిరకంలో అగ్ని, ଉପରେ ପାଣି ଆଉ ମୁଣ୍ଡରେ ଅଗ୍ନି, ఈ రెండింటికి పరమ విరుద్ధము. ଏହି ଦୁଇଟି ମଧ୍ୟରେ ଘୋର ବିରୋଧ ଭାବ ରହିଛି। కానీ ఇది ఏమాత్రం కూడా విరుద్ధంగా సంచరించలేదు. ତଥାପି ଏହା କେବେ ବି ବିରୁଦ୍ଧାଚରଣ କରନ୍ତି ନାହିଁ। అన్యోన్యతగా ఉంటుండి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాయి. ସେମାନେ ଏକାଠି ଏକତାର ସହ ରହି ଜଗତକୁ ଶିକ୍ଷା ଦେଇଛନ୍ତି। ఇట్టి విరుద్ధమైనటువంటి భావములు జగత్తులో రావచ్చును. ଜଗତରେ ଏଭଳି ପରସ୍ପର ବିରୋଧୀ ଚିନ୍ତାଧାରା ଆସିପାରେ। ఇట్టి ద్వేషములు జగత్తులో కలగవచ్చును. ଏହି ସଂସାରରେ ଏଭଳି ଘୃଣା ମଧ୍ୟ ସୃଷ୍ଟି ହୋଇପାରେ। కానీ దీనికంతా కూడాను మా కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు శాంతిగా జీవించండి అని ప్రబోధిస్తూ వచ్చారు. କିନ୍ତୁ ଏସବୁ ସତ୍ତ୍ୱେ ଆମ ପରିବାରକୁ ଏକ ଆଦର୍ଶ ଭାବରେ ଗଢ଼ି ତୋଳି ଶାନ୍ତିରେ ପ୍ରତ୍ୟେକ ବାସ କରନ୍ତୁ ବୋଲି ସେମାନେ ଉପଦେଶ ଦେଇଛନ୍ତି। ఏ చిన్న కార్యం నందు కూడాను వారికి ఏమాత్రము భేదములు కలగలేదు. ଯେକୌଣସି ଛୋଟ କାର୍ଯ୍ୟରେ ମଧ୍ୟ ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ କୌଣସି ମତଭେଦ ନଥିଲା। ఇటువంటి భేదరహితమైనటువంటి కుటుంబంను ఇది విశ్వమునకు ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా మనం విశ్వసించాలి. ଏହିଭଳି ଭେଦଭାବ ଶୂନ୍ୟ ପରିବାରକୁ ବିଶ୍ୱ ପାଇଁ ଏକ ଆଦର୍ଶ ପରିବାର ଭାବରେ ଆମେ ବିଶ୍ୱାସ କରିବା ଉଚିତ ବା ଗ୍ରହଣ କରିବା ଉଚିତ। శివ శంకర నమామి శంకర శివ శంకర శివ శంకర గిరిజాపతి నమామి శంకర గిరిజాపతి భవాని శంకర శివ శంకర శంభో శివ శంకర శంభో శివ శంకర శంభో శివ శంకర శంభో శివ శంకర శివ శంకర శంభో హే శివ శంకర నామ శంకర శివ శంకర ఈనాటి నామకీర్తనలంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క ఈ గాలిలో చేరి ప్రతిధ్వనిస్తూ జగత్కంతా వ్యాపించి సర్వులకును సద్గుణములు సదాచారములు సత్ప్రవర్తనలు అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ నిన్న ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ଆଜି ଆମେ କରୁଥିବା ସମସ୍ତ ନାମ ସଂକୀର୍ତ୍ତନ ପୃଥିବୀର ବାୟୁମଣ୍ଡଳରେ ମିଶି ପ୍ରତିଧ୍ୱନିତ ହୋଇ ସାରା ବିଶ୍ୱକୁ ବ୍ୟାପି ଯାଉ। ସମସ୍ତଙ୍କୁ ସଦ୍ଗୁଣ ସଦାଚାର ଓ ସତ୍ପ୍ରବୁଦ୍ଧି ପ୍ରଦାନ କରୁ। ଏହି ଆଶୀର୍ବାଦ ସହ ଭଗବାନ ନିଜର ଦିବ୍ୟ ସମ୍ଭାଷଣକୁ ଶେଷ କରୁଛନ୍ତି।